హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ హెల్దీ స్టఫ్. నిన్న బాగా ఎంజాయ్ చేశాం కదా. సో చీట్ డేలో చాలా నాకు నచ్చినవన్నీ తినేసా ఆఫ్టర్ 15 డేస్. నిన్న ఆల్మోస్ట్ చికెన్ కర్రీ, రైస్ అంతా తీసుకున్నా. స్వీట్స్ బాగా ఎక్కువ తిన్నా నిన్న. అలాగే తాటిగారులు, ఆయిల్ ఫుడ్ కూడా బాగా ఎక్కువ తిన్నా అనమాట. సో ఈరోజు వెయిట్ కూడా కొంచెం పెరగడం జరిగింది. అది ఎంత పెరిగాను ఏంటనేది కూడా ఇప్పుడు మీకు చెప్తాను. అలాగే ఈరోజు నేను ఫాస్టింగ్ చేయబోతున్నాను అనమాట. ఆల్రెడీ మొన్న చీట్ డే బిఫోర్ చెప్పినట్టున్నాను. ఫాస్టింగ్ తర్వాత చీట్ డే తర్వాత ఫాస్టింగ్ చేస్తా అని చెప్పి. సో ఈరోజు ఫాస్టింగ్ ఎందుకు అని అంటే, సో మంతెన్ గారి ప్రకారం ఏంటంటే, వీక్లో 7 డేస్ ఉంటాయి కదా. ఈ 7 డేస్లో 5 డేస్ హెల్దీ ఫుడ్ తినండి అని చెప్తారు. అలాగే 6th డే మీకు నచ్చిన ఫుడ్స్ వీక్లీ వన్స్ ఒకసారి మీకు నచ్చిన ఫుడ్స్ అన్ని ఎంజాయ్ చేయండి అని చెప్తారు. నెక్స్ట్ 7th డే ఏం చేయమంటారు, చీట్ డే తర్వాత చక్కగా ఫాస్టింగ్ చేయండి. అలాగే ఈరోజు ఏం తిన్నారో, ఏలో ఏం తిన్నారో అవన్నీ చక్కగా క్లీన్ అయిపోతే మీరు ఏం తిన్నారో అదంతా కూడా టమ్మీ కానీ మళ్ళీ కొంచెం క్యాలరీస్ కూడా చక్కగా బర్న్ అవుతాయని అంటారు. సో పూర్తిగా బర్న్ అవుతాయని నేను చెప్పట్లేదు, కానీ క్యాలరీస్ కొంచెం బర్న్ అవుతాయి. అలాగే పొట్ట కూడా క్లీన్ అవుతుంది ఫాస్టింగ్ చేయడం వల్ల కదా. సో ఇలా చెప్తారనమాట మంతన్ గారు. సో ఫాస్టింగ్ అయితే నేను చేస్తాను, ఎందుకంటే ఫాస్టింగ్ చేయడం వల్ల కూడా మనకి యూజే ఉంటుంది. చక్కగా టమ్మీ ఖాళీగా ఉంటుంది కాబట్టి ఈ రోజు నచ్చిన ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం ఎప్పుడు చేసేదానికంటే కొంచెం ఎక్కువ చేసుకోవచ్చు. అలాగే టమ్మీ ఖాళీగా ఉంటుంది కాబట్టి ప్రాణాయామ కూడా చక్కగా చేయొచ్చు అనమాట. సో ఫాస్టింగ్ అయితే రోజు కంప్లీట్ చేసేస్తాను. ఫాస్టింగ్ చేయడానికి అదే రీజన్. సో నేను అంతా మనకు నచ్చిన ఫుడ్స్ అవన్నీ తిన్నాను కదా. సో ఈరోజు కొంచెం బాడీ తను క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. కొంచెం రెస్ట్ ఇస్తాను. సో నేను అంతా డైజెస్ట్ చేస్తూ ఉంది కదా. సో ఈరోజు మంచి క్లీన్ అయిపోతుంది బాడీ లోపల నుంచి. సో అదనమాట ఫాస్టింగ్ చేయడానికి అది రీజన్ ఈరోజు. సో నిన్న మనం చీట్ డే చేసాం కదా. చీట్ డే అలాగే ఈ రోజు చేస్తున్న ఫాస్టింగ్ కౌంట్ చేయని ఈ 90 డేస్లో. మొన్నటి వరకు 23 డేస్ తిన్నాం కదా మనం హెల్దీ రా ఫుడ్ డైట్. సో 24 రేపటి నుంచి అనమాట. ఇవి 2 డేస్ నేను కౌంట్ చేయను. 90 డేస్ అంటే 90 డేసే ఖచ్చితంగా 90 డేస్ రా ఫుడ్ తింటాను అనమాట. సో ఇది ఏంటంటే మధ్యలో బ్రేక్ అనమాట, చిన్న బ్రేక్. సో ఇది లేకపోతే నేను కంప్లీట్ చేయలేను, డైట్ చేయలేనేమో అనిపించి పెట్టుకున్నా. సో పెట్టుకుంటే మంచిది, ఎందుకంటే మనం 90 డేస్ కంప్లీట్ చేయగలము. సో మనకి ఈ లోపు ఏమైనా తినాలని క్రేవింగ్స్ వచ్చినా, తినాలనిపించినా చీట్ డే రోజు తిందామన్న చిన్న థాట్ ఉంటుంది చూడండి. అది మనల్ని 15 డేస్ వరకు నడిపిస్తుంది అనమాట. అలాగా సో చీట్ డే పెట్టుకోవడం మంచిదే. నన్ను చాలామంది ఎందుకు తిన్నారు, అయ్యో అనవసరంగా మధ్యలో డిస్టర్బ్ అయింది డైట్ అని అనుకుంటున్నారు. బట్ నాకేంటంటే చీట్ డే ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది అనమాట. చీట్ డే ఉంటే మనం చక్కగా డైట్ కంప్లీట్ చేయగలం, మన గోల్ రీచ్ అవ్వగలం అనమాట. అదనమాట, చేయడం తప్పేం లేదు చీట్ డేలో. సో మనం ఇక్కడ కొంచెం వెయిట్ కూడా పెరిగామన్నమాట. వెయిట్ గెయిన్ అయ్యామని మనం డిస్క్రైజ్ అవ్వక్కర్లేదు, ఎందుకంటే మనం కాన్స్టెంట్గా రెగ్యులర్గా డైట్ చేస్తాం కాబట్టి. అలాగే మెయింటైన్ చేయడం కూడా ఇంపార్టెంట్ అనమాట డైట్ని. సో వాటర్ ఎక్కువ తాగడము, అలాగే ఎక్సర్సైజ్ చేయడము లాంటివి చాలా కీలకం అనమాట మనకి వెయిట్ మేనేజ్ చేసుకోవడంలో. సో నేను ఏం చేస్తున్నానంటే రోజు ఫాస్టింగ్ చేసేస్తాను కదా. ఇంకా రేపటి నుంచి యాజ్ యూజువల్ రెగ్యులర్ డైట్ అనమాట. మనం ఒకటే రోజు చీట్ డే పెట్టుకోవాలి, మన గోల్ రీచ్ అయ్యేంత వరకు డైట్లో ఉంటే బెటర్ అనమాట. ఓకే, చీట్ డే అయితే పెట్టుకోండి. చీట్ డే పెట్టుకుంటే చక్కగా డైట్ కంటిన్యూ చేయగలరు. అండ్ అలాగే వెయిట్ ఇప్పుడు నేను కొంచెం పెరిగాను. సో పెరగడానికి రీజన్స్ కూడా చాలానే ఉంటాయి, ఎందుకంటే మనం ఇన్ని రోజులు రా ఫుడ్ తిన్నాము, ఇప్పుడు సడన్గా కుక్డ్ ఫుడ్ తిన్నాను, ఉడికిన ఆహారం తిన్నాను కదా. సో సాల్ట్ అది ఉంటుంది మనకి దాంట్లో, అలాగే వాటర్ వెయిట్ కూడా ఉండొచ్చు. సో ఇదనమాట. సో వెయిట్ అయితే కొంచెం గెయిన్ అయ్యాను, బట్ వెయిట్ని మేనేజ్ చేసుకోగలం కాబట్టి నేను నెక్స్ట్ మరీ ఎక్కువ గెయిన్ అయిపోలేదు. రోజుకి 2-3 కేజీలు, ఒక రోజు నచ్చిన ఫుడ్ తింటే 2-3 కేజీలు పెరిగిపోవడం అలా ఏం జరగదు, కానీ కొంచెం వెయిట్ అయితే గెయిన్ అవుతాము. సో దాన్ని మనం కంట్రోల్ చేసుకోవడం, రెడ్యూస్ చేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే రోజు ఫాస్టింగ్ కంప్లీట్ చేసేస్తాను. అండ్ అలాగే కొంతమంది అడుగుతున్నారు ఈ డైట్ తర్వాత మరి లావ్ అయిపోతారు కదా అని చెప్పి. లావ్ అవ్వడం ఏమీ ఉండదండి మనం మేనేజ్ చేసుకోగలిగితే. సో నేను దీని తర్వాత కూడా హెల్దీగా తినడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే మెయింటెనెన్స్ డైట్ అనమాట అది. సో మెయింటెనెన్స్ డైట్ కూడా నేను ఏం తింటున్నాను అది కూడా మీకు రెగ్యులర్గా అప్డేట్ ఇస్తాను. లాంగ్ వీడియోలో కాకపోయినా షార్ట్ వీడియోలో అయినా. సో ఏ రోజు ఏం తింటున్నాను అనేది కూడా మీకు రెగ్యులర్గా అప్డేట్ ఇస్తాను అనమాట. సో అదనమాట. ఈ 90 డేస్ అయితే ఇలా కంప్లీట్ చేసేస్తాను. మధ్యలో ఒక 15 డేస్ ఒక బ్రేక్ తీసుకుని ఇలా కంప్లీట్ చేసేస్తే మనం చక్కగా చేయొచ్చు అనమాట. సో కొంతమంది స్ప్రౌట్స్ ఎలా చేయాలక్కని అడిగారు కదా. స్ప్రౌట్స్ మీకు బాగా లాంగ్గా వస్తున్నాయి ఏంటి అని అడుగుతున్నారు. ఏం లేదండి, సింపుల్ థింగ్. జస్ట్ మీరు 2 డేస్ ఉంచితే స్ప్రౌటింగ్ సరిపోతుంది, మీకు కూడా లాంగ్గానే వస్తాయి. బట్ జిగురు రాకుండా చేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. సో జిగురు రాకుండా, స్మెల్ రాకుండా ఎలా స్ప్రౌట్స్ చేయాలంటే, మీరు నానపెట్టినప్పుడే మినరల్ వాటర్లో నానపెట్టండి. పెసలు కానీ, బొబ్బర్లు కానీ, జొన్నలు కానీ, రాగులు కానీ, ఏదైనా మీరు ఏది మొలక కట్టినా సరే ఫస్ట్ మీరు మినరల్ వాటర్లో నానపెట్టారనుకో, మనకి మినరల్ వాటర్లో కొంచెం డస్ట్ అది ఉండదు కదా. సో జిగురు వచ్చే ఛాన్స్, స్మెల్ వచ్చే ఛాన్స్ ఉండదు అనమాట. మనం కడిగినప్పుడు కూడా మినరల్ వాటర్ యూస్ చేసి చక్కగా మొలక కట్టామనుకో, ట్యాప్ వాటర్ యూస్ చేయకండి. ట్యాప్ వాటర్లో నానబెడితే కొంచెం జిగురు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో నానపెట్టినప్పుడే మనం ఏం చేయాలంటే మినరల్ వాటర్లో నానపెట్టేయాలి. సో ఈరోజు ఎలా చేసినా ఏంటనేది మీకు చూపిస్తాను. ఆల్రెడీ మీకు మొన్న ఒక మెథడ్ చూపించాను. మొన్న ఏం చూపించాను అంటే కర్చీఫ్లో కట్టి, వైట్ కర్చీఫ్ అనే కాదు, మీ ఇంట్లో మంచి కొత్త క్లాత్ ఏదైనా ఉంటే వైట్ యూస్ చేయడం మంచిది. సో మీకు అది కొంచెం బర్డెన్లా అనిపిస్తే కనుక ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఇది ఈజీయే, ఇది ఇంకా బాగుంటుంది. సో ఈరోజు ఇంకో మెథడ్ చూపిస్తాను, ఇది బాగుంటుంది అనమాట. నేను అప్పుడు చూపించింది క్లాత్లో కట్టాను.
క్లాత్లో కట్టి అలా పక్కన పెట్టేసి మధ్య మధ్యలో వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ ఉండటం అనమాట. సో ఇక్కడ మనకి 2 days స్ప్రౌటింగ్ ఉంచితే ఎవరికైనా సరే లాంగ్గా వస్తాయి. క్వాలిటీ బాగుండాలన్నమాట. మీరు పెసలు కానీ బొబ్బలు కానీ ఏం తెచ్చుకున్నా సరే క్వాలిటీ బాగుంటే ఇంకా బాగా వస్తాయి అనమాట. కొన్ని క్వాలిటీ ఉండవు, పెసలు కానీ బొబ్బలు కానీ ఏమైనా తెచ్చినా జిగురు వచ్చేస్తాయి. సో అలా జిగురు రావడానికి కూడా క్వాలిటీ బాగోలేని కూడా తెచ్చుకుంటే కొంచెం జిగురు వస్తాయి అనమాట. సో క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ అడగండి, మనకి డిఫరెన్స్ ఏముండదు. ఒక 20 రూపీస్ 10 రూపీస్ అలా డిఫరెన్స్ ఉంటుంది. సో 10 రూపీస్ 20 రూపీస్ కోసం ఆలోచిస్తే మనం రోజు కొంచెం ఇబ్బంది పడాలన్నమాట. వాటిని స్ప్రౌట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని కడిగి మళ్ళీ తింటాం అదనమాట. సో మనం కొన్నప్పుడే ఒక 20 రూపీస్ కోసం ఆలోచించకుండా చక్కగా క్వాలిటీ తీసుకున్నాం అనుకోండి, స్ప్రౌట్స్ బాగా వస్తాయి, స్మెల్ రావు, జిగురు రావు, చక్కగా బాగుంటాయి అనమాట స్ప్రౌట్స్. సో ఇప్పుడు నేను స్ప్రౌటింగ్ కూడా చూపిస్తాను ఎలా చేసాను ఏంటి అన్నది, అలాగే వెయిట్ ఎంత పెరిగాను అన్నది కూడా చూపిస్తాను అనమాట. ఓకే, వెయిట్ అయితే మరీ ఎక్కువ పెరిగిపోలేదు, వెయిట్ అయితే కొంచెం పెరిగాము. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ నెక్స్ట్ రేపటి నుంచి మన డైట్ యాజ్ యూజువల్ రెగ్యులర్గా జరిగిపోతుంది అనమాట. వాట్ ఎవర్ స్ప్రౌట్స్ కానీ, ఫ్రూట్స్, నట్స్, వెజిటేబుల్ జ్యూస్, మొరింగా జ్యూస్ ఏదైనా సరే. ఓకే, డైట్ అయితే కంటిన్యూ చేస్తాను, ఖచ్చితంగా స్కిప్ చేయను. చాలామంది కంటిన్యూ చేయండి, మధ్యలో మానద్దని అడుగుతున్నారు. సో నేను కూడా చేయను. చాలా డిఫరెన్స్ కనిపించింది అనమాట ఈ 23 daysలో. సో ఎలా మధ్యలో ఆపలేను. అలాగే మీరు కూడా చక్కగా చాలామంది అమ్మాయిలు మోటివేట్ అయ్యి చేస్తున్నారు. చాలామంది కింద కమెంట్స్లో కూడా పెడుతున్నారు, మిమ్మల్ని చూసి మేము స్టార్ట్ చేసాం, చాలా బాగుంది, బాగా రెడ్యూస్ అవుతున్నాం వెయిట్ అని చెప్పి. సో చక్కగా చేయండి, మంచి డైట్, మంతెన్ గారి డైట్. ఈ ఫాస్టింగ్ ఎలా చేస్తా అంటే రోజు ఇప్పుడు 7కి ఒకసారి లీటర్ వాటర్ తాగేస్తాను, 7 అవుతుంది టైము. సో ఈ 7కి లీటర్ వాటర్ తాగిన తర్వాత మళ్ళీ 1 గంటన్నర గ్యాప్ ఇచ్చి, గంటన్నర ఒక 2 గంటలైనా గ్యాప్ ఇచ్చి మళ్ళీ 8:30కి లీటర్ వాటర్ తాగేస్తాను అనమాట. సో అక్కడ ఆల్మోస్ట్ 9 కల్లా మనకి లీటర్ అంటే 2.5 liters వాటర్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఆల్మోస్ట్ ఒక 2.5 liters మళ్ళీ ఈవినింగ్ లోపు తాగుతాను అనమాట. సో వాటర్ ఎక్కువ తాగడం ఫాస్టింగ్లో చాలా ఇంపార్టెంట్, డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటాం అనమాట. సో 1 day ఫాస్టింగే కాబట్టి నేను ఇక్కడ హనీ యూస్ చేయని అవసరం లేదు, చేయను కూడా. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తా అంటే 9 లోపు ఇక్కడికి 2.5 liters వాటర్ కంప్లీట్ అయిపోతుంది కదా. సో 10కి 11కి 12కి అలా గంట గ్యాప్ ఇస్తూ ఒక్కొక్క గ్లాస్ వాటర్ తాగడమే అనమాట. సో ఈజీ ఫాస్టింగ్ కూడా మనకి. సో వాటర్ ఎప్పుడు మనం ఎక్కువ తాగుతూ ఉంటామో మనకు ఆకలి అనిపించదు అనమాట. సో ఫాస్టింగ్ కొంతమంది చేయలేకపోవడానికి కూడా కారణం అదే, వాటర్ ఎక్కువ తాగరు. సో వాటర్ ఎక్కువ తాగుతుంటే మనం ఫాస్టింగ్ కూడా కంప్లీట్ చేయొచ్చు. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. స్ప్రౌట్స్ ఎలా చేశాను ఇప్పుడు చూపిస్తాను. సో నెక్స్ట్ డేలో కలుద్దాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం. ఓకే, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే. థ్యాంక్ యూ. ఇంకా వెయిట్ విషయానికి వస్తే ఈరోజు 66.65 అనమాట. అంటే మొన్న 66.50 ఉన్నాం చీట్ డే రోజు. ఆల్మోస్ట్ 150 grams అయితే పెరిగామన్నమాట. సో అది ఇంకా నెక్స్ట్ స్ప్రౌట్స్ అడుగుతున్నారు కదా చాలామంది. ఇవి నేను మార్నింగ్ 6కి నానబెట్టాను. ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే 6కి నానబెట్టేస్తే ఇంకా అవి ఒక 12 hours నానాలన్నమాట. ఈవినింగ్ 6కి నేను ఇక్కడ మొలక కట్టడం స్టార్ట్ చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ 12 గంటలు నానాలి. అలా నానితేనే మనం స్ప్రౌట్స్ పచ్చిగా తిన్నప్పుడు కొంచెం బాగా నమలటానికి ఈజీగా ఉంటుంది, లేకపోతే నమలలేమన్నమాట. సో ఆల్మోస్ట్ 12 hours నానాలి ఇలాగా. ఇంకా నేను ఈవినింగ్ 6కి మొలక కడుతున్నాను అనమాట. చూసారా అక్కడ ఒక జాలీ లాంటిది ఉంటుంది కదా, స్ట్రైనర్. ఇది నేను డీమార్ట్లో తీసుకున్నాను, నార్మల్ స్టీల్ షాప్స్లో కూడా దొరుకుతుంది ఇది. సో దాంట్లోకి వడకట్టేయాలన్నమాట. అలా వడకట్టేసి ఇప్పుడు ఒక గిన్నెలో అడుగున నీళ్ళు వేసి ఇలా మూత పెట్టేయాలన్నమాట. పొద్దుట లేచేసరికి ఇంకా మనకి అవి ఇలా మొలకొచ్చేసి ఉంటాయి. నేను మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి, అంతే ఒక్క రోజులో ఇంత వచ్చిందనమాట. మీరు ఆల్మోస్ట్ 2 days ఉంచితే ఇంకా పొడుగ్గా వస్తుంది. సో నేను రేపు తింటాను కదా, రేపు తిన్నప్పుడు చూపిస్తాను అవి ఎంత పొడుగ్గా వచ్చినాయో. సో ఒక్క రోజుకే మనకు అలా వచ్చింది. సో 2 days ఉంచితే ఇంకా బాగా వస్తుంది అనమాట. సో ఎవరైనా ఈజీగా చేయొచ్చు. ఇదైతే మన క్లాత్తో చూసుకుంటే ఇది బాగా ఈజీ. ఇంక ఈ రోజు ఫాస్టింగ్లో ఉన్నాను కదా, ఇంకా లేచిన వెంటనే 1.5 liters వాటర్ తాగేసా 7కి. నెక్స్ట్ మళ్ళీ 8కి ఒకసారి 1 liters వాటర్ తాగనమాట. అక్కడికి 2.5 liters కంప్లీట్ అయిపోయింది. ఇంక ఈరోజు ఫాస్టింగ్లో ఉన్నాను కదా, ఎప్పుడైనా చేసుకోవచ్చు అనమాట యోగా ప్రాణాయామం. వీడియో నచ్చితే లైక్ చేయండి, నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.